ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జాతవేదసే సునివామ సోమ్రాతేతో నిదాదివేదః సనః వర్షతు దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాత్వలం దేం వైరోచనీం కర్మఫలేచు సుస్థాం దుర్గాం దేవీగుం శరణమం ప్రపద్యే. సుతరసతరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం ఖం 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 గ్రసోం అఘోరమూర్చురూపే ఖేం ఖేం ఖం గ్రసోం కాలమూర్చురూపే. ఓం ఖేం ఖేం ఘం గ్రసోం రం రం కిరాతవారాహి హుం ఫట్ స్వ. కిరాతవారాహి హుం ఫట్ స్వ. మీరు వారాహి అమ్మవారు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలని మంచి ప్రశ్న అడిగారు. అందులోనూ మంచి సమయంలో అడిగారు. ఏంటంటే ఇప్పుడు రేపు అమావాస్య వెళ్ళిన దగ్గర నుంచి ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు అందరికీ అంటే ఇక్కడ ఏ కోరిక లేకుండా నారదుడు సత్యనారాయణ వ్రతంలో నారదుడు అడిగినట్టుగా మీరు జనం శ్రేయస్సు కోడి అడిగారు కనుక, ఎదరు సమయం చూసి అడిగారు కనుక ఆవిడ ప్రత్యేకత, ఆవిడ చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఎం కామైతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం అన్నారు. అంటే ఏదేది కోరి ప్రార్థిస్తామో అది ఇస్తూ ఉంటుంది అమ్మవారిని. అంటే మన కోరికను బట్టి ఆవిడ ఇస్తూ ఉంటుంది. అది సహేతుకమై ఉండాలి. ఈ వారాహి అమ్మవారు ఏంటి, ఎవరు ఇక్కడ అంటే ఈవిడ సర్వసైన్యాధ్యక్షురాలు. ఈ దేవతల్లో మనకి మిలిటరీ కమాండర్, మనకి హయ్యెస్ట్ పోస్ట్ ఎలా ఉంటుందో దేవతల్లో సర్వసైన్యాధ్యక్షురాలు. అలాగే విధంగా మనకి తెలుసు, మనకి ఊర్లో గ్రామ దేవత ఉంటుంది. చింతాలమ్మనో మల్లమ్మనో పెద్దమ్మనో ఇలాగ గ్రామ దేవతలు ఉంటారు. అలాగే ఈ వారాహి అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే కాశీపట్టణంలో గ్రామాధిష్టానదేవి. ఈవిడ కాశీపట్టణానికి గ్రామాధిష్టానదేవి. మిగతా ఊర్లకి కాశీపట్టణానికి చాలా తేడా ఉంది. కాశీ అనుకుంటేనే పుణ్యం అంటున్నారు, కాశీ వెళ్ళలేకపోయినా కాశీ అనుకుంటేనే పుణ్యం. అలాగే అది యుగాంతరంలో కూడా ఆ ఊరు నిర్వీర్యం అవ్వదు. అది ఎప్పుడూ కూడా కాశీ అలాగే ఉంటుంది. అంత పుణ్యక్షేత్రం అది కృతయుగంలో కావచ్చు, ఏ యుగంలో కూడా 4 యుగాల్లో కూడా అది ఉండదు. అది చెదిరిపోవడం అనేది ఉండదు. అంచేత కాశీ క్షేత్రానికి ఈవిడ కాశీపురాధీశ్వరి. ఆవిడ కాశీపట్నంలో క్షేత్రపాలకురాదు. ఆవిడ ఇప్పుడు కూడా మనకి చెప్పుకునే శాస్త్రంలో చెప్పుకోవడం ఏంటంటే ఆవిడ రాత్రి 12 దాటిన తర్వాత కాశీపట్టణంలో సంచారానికి వెళుతూ ఉంటుందట. ఇవాళకి కూడా ఆవిడ సంచారానికి వెళుతూ ఉంటుంది. ఆవిడ సంచారానికి వెళ్ళిన తర్వాతే వీళ్ళు అర్చకులు వెళ్ళి బట్టలు మార్చి అభిషేకాలు అవి చేస్తుంటున్నారు. అంటే ఎక్కడ ఏవి చెడ్డ జరగకుండా ఆవిడ సంచారం చేసుకుంటూ ఉంటుంది. అంచేత ఆటోమేటిక్గా ఆవిడ చేయలేని పని అంటూ ఉండదు. అంచేత ఇందులో కూడా చెప్పాను కదా, ఈవిడ కొంచెం ఉగ్రదేవత. ఈ దేవత కొంచెం లక్ష్మీదేవి లలితామ్మవారులా కాదు, ఈవిడ ఉగ్రదేవత. మనకు కూడా కోరికలు కూడా ఉగ్రంగానే ఉన్నాయి, కొంచెం స్పీడ్గా అయిపోవాలి, అర్జెంటుగా అయిపోవాలి. అంచేత ఈవిడిని ఆటోమేటిక్గా ప్రార్థించడంలో తప్పలేదు. అంటే మనం కోరి విధానాన్ని బట్టి, నాకు ఒక క్లయింట్ ఉన్నాడు బెంగళూరులో, ఆయన నాకు పంపు పడలేదు, ఎన్నిసార్లు వేసినా 5-6 సార్లు వేసుకున్నాడు, రాలేదు. నేను వారాహి వారికి మొక్కున్నానండి, పంపు పడిందండి అన్నాడు. కర్ణాటకలో నాకు శిష్యుడు అయిన. అంచేత అలాగా ఆవిడకి పంపు కావాల్సిన వాడు పంపు కోరుకున్నాడు, ఇంకోటి ఏదో పెళ్లి కావాల్సిన వాడు పెళ్లి కోరుకుంటాడు, ఏదో శత్రు సంహారం కావాల్సిన వాడు కోర్టు బాధలు ఉండి వాటిని అన్యాయంగా ఇబ్బంది పెడుతుంటే వాడు కోరుకుంటూ ఉంటాడు. అంచేత నేను కూడా ఇందాక చెప్పాను కదా, అది మూలమంత్రం అనుకోండి. ఆ మూలమంత్రం కంటే కొంచెం మీకు చెప్పాను కదా, సిద్ధమంత్రం చేసుకున్నట్టయితే ఏ విధమైన రిసుగు ఉండదు. ఇది 33, ఈ వారాహ్యం వారు ఎలా ఉంటుందంటే 33 kV లాంటిది. మనకు 20 వాట్స్ చాలు, 33 kV వాడుతున్నాం. అంచేత మనం అతి జాగ్రత్తగా మనం వాడుకోవాలి. అంచేత ఈ 33 kV వారి అంచేత ఓం గ్లౌం వారాహి దేవ్యే నమః. ఓం గ్లౌం వారాహి దేవ్యే నమః అంటే ఓం అనేది ప్రణవం, 4 వేదాల సారం. ఒకసారి ఓంకారం చదివినట్టయితే 4 వేదాలు కూడా మనం ఒకసారి వల్లేసేసినట్టే అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంచేత మనకు నమ్మకం ప్రాధాన్యం. అంచేత ఓంకారంతో కూడింది. ఓం గ్లౌం. గ్లౌం అనేది ఆవిడకి ప్రాణబీజం. గ్లౌం వారాహీదేవ్యే నమః అని ఈ మూలమంత్రాన్ని రేపు 9 రోజులు వస్తున్నాయి. ఆషాఢ నవరాత్రులు రాత్రి యందు చాలా విశేషం. రాత్రి కాలం ముందు చేసుకున్నట్టయితే ఆవిడకి కొంచెం పెట్టివాళ్ళు మధుమాంసాలు కూడా ఈవిడికి పెట్టవచ్చు. అంటే బ్రాహ్మడు ఇది చేయకూడదు ధర్మంగా అయితే. అంటే ఎందుకు చేయకూడదు అంటే ఇలాంటి ఉగ్ర దేవతల్ని బ్రాహ్మడు చెయ్యకూడదు. ఎందుచేత చేయకూడదంటే వాడు మధుమాంసాలు
పెట్టలేడు కనుక, పెట్టలేడు కదా వాడు తినడు, వాడు పెట్టలేడు, వాడు ముట్టుకుంటే దంజం మార్చుకోవాలి, అంచేత దంజం మార్చుకోవాలి. ఇదన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ పెట్టగలిగిన వాడు అంటే దీనికి ఆల్టర్నేటివ్ కూడా చెప్పారనుకోండి, మాంసం బదులు ఏదో మాష చక్రాలు అంటే గారెలు, నరమాంస ప్రత్యామ్నాయ నరమాంస ప్రత్యామ్నాయ కోష్మాండం అంటే మనిషి మాంసంతో గుమ్మడికే సమానం. మేకమాంస ప్రత్యామ్నాయ మాషచక్రం, సురాపాన ప్రత్యామ్నాయ తామ్రపాత్ర స్థితం, రాగి పాత్రలో పాలు పోసి ఇన్నట్టయితే కళ్ళుతో సమానం. అంటే వీడు బ్రాహ్మణుడు కానీ ఈ నివేదన పెట్టలేని వాడు అంటే మాంసం మధుమాంసాలు పెట్టలేని వాడు ఇవి పెట్టుకోవలసి ఉంటుంది. ఈ వారాహి అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు డైరెక్ట్ పెట్టగలిగితే చాలా సంతోషం, ఆ స్పీడ్గా పనిచేస్తుంది కూడాను. మీకు ఇష్టమైంది పెడితే ఆటోమేటిక్గా మీరు సంతృప్తి చెందుతారు, మీ ఫైల్ గమ్మున పుటప్ అయిపోతుంది. అలా కాకుండా పెట్టలేకపోతే ఏదో ఇంకో ఆల్టర్నేటివ్ అందులో కూడా శాస్త్రంలో చెప్పబడింది, నరమాంస ప్రత్యామ్నాయ మనిషి మాంసానికి ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయ వాడుకోమన్నాడు. ఇక్కడ కూడా చండీ హోమాల్లోనూ వాటిలోనూ కూడా గుమ్మడికాయ వేస్తూ ఉంటాం. అంచేత అలాగే మేక మాంసం ప్రత్యామ్నాయంగా మాష చక్రం, అలాగే ఈ కళ్ళు సురాపాన ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలో పాలు పోసినట్టయితే అది కళ్ళుతో సమానం అన్నాడు. ఇవి నివేదన పెట్టుకోవలసి ఉంటుంది ఖచ్చితంగా. ఇది చేయగలిగిన దాన్ని బట్టి వీడు మంత్రాన్ని పునశ్చరణ వీడు ఆవేదన కొట్టి చేసినట్టయితే కనీసం 108 1000 అది చేసినట్టయితే చిన్న మంత్రం కదండి, సిద్ధమంత్రం. ఇది కూడా సిద్ధమంత్రం. ఈ సిద్ధమంత్రం రిసుగు లేదు, ఏ విధమైన రిసుగు ఉండదు. రిసుగు లేని మంత్రాన్ని చెప్తున్నాను మీకు. నేను ఇందాక ఏదో జానశ్లోకంలో చెప్పినట్టు కిరాత వారాహిలు అవి చేసినట్టయితే దాని నియమనిష్ఠులు దానికి ఆచరించవలసిన విధానాలు సంసారంలో వీడి వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ కరెంట్ వచ్చిందని తెలియదు, తెరచేసి షాక్ కొట్టాక ఇబ్బంది పడతాడు. అలాంటివి కాకుండా షాక్ కొట్టేవి కాకుండా ఇంపాదిగా ఇలాంటివి రాపాడించుకున్నట్టు అది అవసరమైనప్పుడు అమ్మవారే చేయిస్తుంది ఆటోమేటిక్గా వీడి చేత, ఆటోమేటిక్గా వాడి చేత చేస్తుంది. ఈవిడ చేయలేని పని అంటూ ఏదీ లేదు, అన్ని కోరికలు కూడా తీరుస్తుంది. నా ఎరుకలో చెప్పిన పంపేటి శత్రు సంహారం ఏంటి, కోర్టు ఇవ్వాలంటే అనేక ఎరుగుదు. నేను కూడా అంచేత రేపు నవరాత్రుల్లో నేను కూడా ఈ వారాహిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. స్వప్న వారాహిని, అల్లుళ్ళు, ఉన్మత్త వారాహిని, ధూమ్ర వారాహిని, కిరాత వారాహిని, అలాగా అనేక రకాలు ఉన్నాయి. ఈ మంత్రం అయితే రిసుకు లేని మంత్రం, అందరూ సర్వకాల సర్వావస్థల యందు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కాకపోతే ఏంటంటే ఆసన సిద్ధి లేనిదే మంత్రసిద్ధి అవ్వదు. ఆసన సిద్ధి అంటే కాళ్ళు బేసం పెట్టేసుకుని కింద కూర్చోమని కాదు, మొక్కల మీద కూర్చోలేని వాడు మొక్కల మీద కూర్చున్నా ఆసన సిద్ధి ఒక చోట స్థిరంగా కూర్చుని కొన్నిసార్లు 108 సార్లు చేసిన తర్వాత వాడు ప్రయాణంలో వాడు జీవిత గమనంలో చేసుకుంటున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ మంచి ఫలితాన్ని పొందుతారు. ఆ సద్వినియోగం చేసుకోండి. ఏం చేద్దంటే ఆషాఢ నవరాత్రులు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే ఈ 10 రోజులు పోయి వెళ్ళిపోయినట్టయితే నా ఆషాఢ మాసం రాగానే వస్తాయి. అది సద్వినియోగం చేసుకోండి. అది సద్వినియోగం చేసుకోలేకపోతే మళ్ళీ సంవత్సరానికి కానీ రావు. ఈ వారం ఆవిడకి ప్రీతి అయిన నవరాత్రులు కనుక ఇది సద్వినియోగం చేసుకోండి.